చేస్తా ఉన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపాలిటీలో నల్ల బిల్లులు అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ 7వ వార్డు అభ్యర్థి రామాబాయి కొడుకు రాహుల్ ఆరోపించారు. నామినేషన్ వేయడానికి వెళ్లిన అభ్యర్థికి నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వాలంటే నల్లా బిల్లు చెల్లించాల్సిందేనని అధికారులు చెప్పినట్లు తెలిపారు. అయితే నల్లా కనెక్షన్ లేకుండానే 3,000 రూపాయల బిల్ ఎలా వస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు రాహుల్ కి అధికారులకి మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ నల్లలు మా ఇంటి దగ్గర ఎవరైనా వచ్చి చూడొచ్చు. మాకు నల్లలు ఎప్పుడు రోజు నల్లలు వస్తలేవు, వాటర్ వస్తలేవు. అయినా కానీ నల్ల బిల్లు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నదని ఎక్కడుంది? మీకు ఆధారం ఎక్కడుంది? 3 సంవత్సరాల పెండింగ్. ఏ రోజైనా నోటీస్ ఇచ్చారా మీరు నల్ల బిల్లు కట్టలేదని చెప్పేసి? ఇప్పుడు నల్ల బిల్లు కట్టే వరకు మాకు నోటీస్ ఇవ్వాలని చెప్పేసి గట్టిగా ఒక ఉద్యోగికి ఎందుకు నల్ల బిల్ల కట్టాలని మేము ప్రశ్నిస్తే, మీరు నల్ల బిల్ల ఖచ్చితంగా కట్టాలని మమ్మల్ని అనే ఒక ప్రభుత్వ ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ విచక్షణ రహితంగా మాట్లాడింది. మీ వీళ్ళని గేట్ నుంచి బయట నెట్టేయండి అకాల్తో అన్న పదాన్ని వాడడం వల్ల మేము కూడా ప్రశ్నించినాము. ఇట్లా నల్ల బిల్లు కట్టకుండా ఎందుకు అని చెప్పి చివరికి అధికారులు ముప్పిస్తే మేము ఆ నల్ల బిల్ల కూడా కట్టేసి నామినేషన్ దాఖలు చేయాలి. నేను కోరుకునేది ఏంటంటే, ఈ మున్సిపాలిటీ అనేది ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులతోనే నడుస్తున్నది. కావున ఇక నుంచి కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గారికి వీళ్ళందరికీ విన్నవించేది ఏంటంటే, ఆ ఉద్యోగి ఎవరైతే ఈ మున్సిపల్ డీ సారు మాకు వాటర్ నల్ల లేకున్నా కానీ మాకు వాటర్ బిల్ వసూలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ 3 సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి మాకు ఒక నల్ల కూడా లేదు. కావున మాకు నల్ల బిల్లు వసూలు చేస్తున్నారు. నో డ్యూ సర్టిఫికెట్ అడగడానికి నువ్వు నల్ల బిల్ కడితేనే మాకు నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తానని అంటున్నారు. కానీ మేము 2200 నల్ల బిల్ కట్టాము. మళ్ళీ తర్వాత ఇంకా ఏదైతే వసూలు చేసే ఆఫీసర్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే, మాకు తుమ్ జాओ इसको హకాలు దేవు అని అన్నట్టు. ప్రైవేట్ ఉద్యోగి హకాలు దో ఇన్కు బాహర్ కర్ దో. డీ సార్కి చెప్తే మీరు ఒకవేళ మాకు ఎక్కువ మాట్లాడితే నేను రిజెక్ట్ చేసి పడేస్తా, మీరు ఎల్లుండి అని డీ సార్ కూడా చెప్తున్నారు. రహదారి పేరు వింటేనే వాహనదారులు జంకుతున్నారు.